హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది అన్నం, రసం అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైలోకి మనం ఆ పొడి వేసుకొని కానీ ఈ ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కాకుండా బీట్రూట్ ఫ్రైని ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనం పొడిగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రైలోకి కొంచెం తాలింపు గింజలు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోండి. బీట్రూట్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. బీట్రూట్ మంచిగా ఫ్రై అయ్యాక అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసి 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మనము ఇందాక ఆల్రెడీ ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని పొడిలాగా పట్టేసుకున్న పక్కన పెట్టుకున్నాక లాస్ట్లో కొంచెం మంచిగా బీట్రూట్ అంతా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు మనం ముందర వేయకుండా ఇలా లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు వేసాక ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ పొడి వేసేటప్పుడు మీరు సిమ్లో పెట్టేసుకోండి. మంటని సిమ్లో పెట్టేసుకొని మనం చేసుకున్న పొడిని వేసేసుకోండి. ఆ పొడి వేసుకున్నాక ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆ పొడి అనేది మనకి క్రంచీగా వస్తుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కాకుండా ఇలా చేసుకుంటే ఆ పొడి అనేది క్రంచీగా వచ్చి బీట్రూట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అనేది ఒక 2 డేస్ పాటు నిల్వ ఉంటుందండి. మనం ఇలా చేయడం వల్ల స్మెల్ కూడా రాదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత అంతా లాస్ట్లో ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే బీట్రూట్స్ ఫ్రై రెడీ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఫ్రైని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.